జై హో. గిరిజన తండాలో చైతన్య దీపం, ఆరోగ్య సంరక్షణలో నేడు నిరుపేదల ఆశాదీపం. ఆ ఆశయ శిఖరం ఓరుగల్లు జిల్లా తూర్పు తండా నుంచి వచ్చిన డాక్టర్ రవీంద్ర చౌకీదార్. పేదల శ్రేయస్సుకు సుశ్రుత ఫౌండేషన్ను నెలకొల్పారు. మహబూబాబాద్ జిల్లాలో ఆసుపత్రి నిర్మించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. వైద్య విద్య చదివే పేద విద్యార్థులకు ఆర్థికంగా తోడ్పడుతున్నారు. పేదరికం నాడి తెలిసిన వైద్యుడు. ఆ ఆత్మీయ స్పర్శకే సగం జబ్బు తగ్గిపోతుందంటారు సేవలు పొందిన రోగులు. గిరిజనుల చెంతకే వైద్యాన్ని తీసుకెళ్లి వారి ఆరోగ్య భాగ్యరేఖగా మారిన డాక్టర్ రవీందర్ చౌకీదార్ వైద్య నిపుణుడిగానే కాదు, సామాజిక సేవకు ఎంతో నిబద్ధుడు. ప్రస్తుతం మహబూబాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్. ఖరీదైన శస్త్రచికిత్సలను పేదలకు అందుబాటులోకి తెచ్చిన ఆయన సమాజాన్ని తన సేవల ద్వారా ప్రభావితం చేశారు. లో నా మిత్రుడు బాదావతి భిక్షపతి, తను ఈ ఆశ్రమ స్కూళ్ళలో మనకు 3 పూటలు తిండి పెడతారు, బట్టలు ఇస్తారు, పుస్తకాలు ఇస్తారు, వ్యక్తిగత అవసరాలకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తారని ఒక ఆశ్రమ స్కూల్ని నన్ను, నా మిత్రుడు ఇంకో మోహన్ అని మేము ముగ్గురం ఇంట్లో నుండి వెళ్ళిపోయామన్నమాట. గంగారం అనే విలేజ్కి వెళ్ళాం. ఆ గంగారం అనే విలేజ్లో ఒక చిన్న AUPS ఆశ్రమ అప్పర్ ప్రైమరీ స్కూల్, జగన్మోహన్ రెడ్డి సార్ అని HM ఆ స్కూల్కి మాకు కావాల్సిన అన్ని వస్తువులు ఇచ్చి మేము అక్కడ చదువుకొని మాకు ఒక ఆశ్రయం కల్పించారు సార్. డాక్టర్ రవీందర్ 2006లో సుశ్రుత ఫౌండేషన్ ఫర్ హెల్త్, కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ ను స్థాపించారు. ప్రాచీన శస్త్రచికిత్స నిపుణుడు సుశ్రుతుని పేరిట 2017లో అధికారికంగా రిజిస్టర్ చేశారు. తక్కువ ఖర్చుతో శస్త్రచికిత్సలు అందించటం ఈ ఫౌండేషన్ ముఖ్య ఆశయం. గుళ్లు నిర్మించే వారికి సాయపడుతోంది. మరో దిశగా పేద విద్యార్థుల చదువుకు పుస్తకాలు, బోధనా రుసుమును చెల్లిస్తోంది. సుశ్రుతుడు ఏంటంటే శస్త్రచికిత్స ద్వారా ఒక రోగిని ఏ విధంగా ఉపశమనం కలిగించాలి, సుశ్రుతుడి కాలం ఏంటిది, ఆ కాలంలో ఆయన చేసినటువంటి శస్త్రచికిత్సలు ఏంటిది, ఆయన వల్ల ఉపశమనం ఎలా పొందారు అనేది బాగా ఇన్స్పైరింగ్ అనిపించి నేను సుశ్రుత ఫౌండేషన్ అనేది ఏ విధంగా మొదలు పెట్టాలని అప్పట్లో 2006-2007లో నాకు బీజం పోసింది. సుశ్రుత ఫౌండేషన్ యొక్క ఆవిర్భావానికి ముఖ్య కారణం ఉస్మానియా మెడికల్ కాలేజ్ చుట్టుపక్కల స్లమ్ ఏరియాస్. సో అందుకే నా యొక్క సనాతన సుశ్రుత ఫౌండేషన్ ఏముంటాయంటే 3 ఐటమ్స్ ఉంటాయి. సనాతన సుశ్రుత ఫౌండేషన్ ఫర్ హెల్త్, కల్చర్ అండ్ ఎడ్యుకేషన్. డాక్టర్ రవీందర్ తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా తూర్పు తండాలో పుట్టారు. తండ్రి రోజూ కూలి, రేపటి పొద్దు ముద్ద దొరుకుతుందో లేదు. అలాంటి దుర్భర స్థితిలో పెద్ద చదువులు, భవిష్యత్తు ఆలోచనలు పెద్ద మాటలే. కానీ రవీందర్ అనేక సవాళ్లను అధిగమించి సంక్షోభంలోని అవకాశాలు సృష్టించుకున్నారు. చిన్న తండా నుంచి వచ్చి పెద్ద సర్జన్ కావటం వెనుక ఆయన కృషి, పట్టుదల, దృఢ సంకల్పం నిరుపమానం. తను ప్రేమించిన చదువు కోసం బాల్యంలో ఇళ్లు వదిలి వెళ్లారు. ఆశయం నెరవేర్చుకున్నారు. చదువు అలా సాగిపోయింది. ఉస్మానియాలో MBBS లో ప్రవేశం దొరికింది. ఒక టీచర్ల సహాయంతో, మిత్రుల సహాయంతో గుంటూరు సిద్ధార్థ కాలేజీలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి అక్కడ నుండి డైరెక్ట్ ఉస్మానియాలో 2000 సంవత్సరంలో MBBS ప్రవేశం పొందడం జరిగింది. MBBS ఉస్మానియాలో జాయిన్ అయ్యాక 2006 వరకు MBBS కంప్లీట్ చేసి 2000 సంవత్సరం నుండి 2006 సంవత్సరం మధ్యలో RSS తోటి అనుబంధం జరిగి అక్కడ సేవా కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టాం. ఉస్మానియా చుట్టుపక్కల ఉన్నటువంటి అఫ్జల్ గంజ్, చాదర్ఘట్, కింగ్ కోట్ ఏరియాలలో కొన్ని స్లమ్ ఏరియాస్ ఉండేవి అన్నమాట. బస్తీలలో టాబ్లెట్లు ఇవ్వడం, వాళ్ళకు ఆరోగ్యానికి సంబంధించిన సూచనలు ఇచ్చుకుంటూ వాళ్ళలో కలిసి వాళ్లకు మేము చదువు చెప్పడం అనేది జరిగింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆరోగ్య సంరక్షణ లోపాలు, సామర్థ్యలేమిని డాక్టర్ రవీందర్ గ్రహించారు. వైద్యం అందరికీ అందుబాటులోకి తేవటానికి వేదికను ఏర్పాటు చేశారు. అదే తొలుత ప్రస్తావించిన సుశ్రుత ఫౌండేషన్. పేద గిరిజనులకు మెరుగైన ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తెచ్చేందుకే ఈ ఫౌండేషన్ ఏర్పాటైంది. పేద మహిళ రుక్మిణమ్మకు లక్షల ఖరీదైన శస్త్రచికిత్సను మహబూబాబాద్ ఆసుపత్రిలో కేవలం 1,00,000 లోపే అందించారు. ఆయన చేసిన ఆపరేషన్ గిరిజనులకు శస్త్రచికిత్సలను చేరువ చేసింది. లంగ్ క్యాన్సర్ తో తండ్రి చేస్తోన్న పోరాటం, ఆ వైద్య ఖర్చులు రవీందర్ను ఆలోచనలో పడవేశాయి. డబ్బుల కారణంగా వైద్యం ఆగకూడదని నిశ్చయించారు.
నేను బీయింగ్ ఏ సర్జన్గా మానుకోట జిల్లా కేంద్రానికి వచ్చిన తర్వాత నేను ఒక హాస్పిటల్లో పనిచేసేవాడిని. సొంత నిర్ణయాలు తీసుకోలేకపోయేవాడిని, ఎందుకంటే ఆర్థికంగా మనకు కొన్ని వెసులుబాట్లు ఉండవన్నమాట. అందుకని చెప్పేసి 2023 సెప్టెంబర్లో దీన్ని నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు నా దగ్గరికి పేషెంట్లు రావాలి అంటే వ్యక్తిగతంగా నేనన్నా వాళ్ళకి సేవా కార్యక్రమాలు తెలియాలి, లేకపోతే రారు వాళ్ళు. అలా అని చెప్పి నేనేం చేశానంటే నా దగ్గరికి వచ్చే పేషెంట్లకి సర్జన్గా నేను తీసుకునేటువంటి ఏదైతే అమౌంట్ ఉందో అది నేను తీసుకోవాలి. తను ఎదిగి వచ్చిన నేపథ్యంతో డాక్టర్ రవీందర్కు పేదలంటే ఆర్తి, చదువుకునే వాళ్లంటే ఇష్టం. వాళ్ల కష్టాలు తనవిగా భావించి ఆదుకుంటున్నారు. తనలా కష్టాల్లో పెరిగి చదువుతోన్న మెడిసిన్ విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. పేదరిక నిర్మూలనకు డాక్టర్ రవీందర్ ఫౌండేషన్ కృషి చేస్తోంది. నేను ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా కానీ ప్రతి ఆదివారం ఏదో ఒక విలేజ్లో ప్రతి పల్లెకి వెళ్ళడం, మనం ఉన్నంతసేపైనా మనం చేతనైనంత వెళ్ళి అక్కడి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది. డాక్టర్ రవీందర్ తీరిక వేళ కుటుంబ సభ్యులతో సేద తీరతారు. అయినా ఆదివారాల్లో వీలైనప్పుడల్లా పల్లెలకు వెళ్లి ఆరోగ్యం, విద్య, సేద్యంపై ప్రజల్లో చైతన్యం నింపుతున్నారు. పేద పిల్లల ఆలోచన ధోరణి మార్పునకు స్వయంగా ట్యూషన్లు చెబుతున్నారు. తను చెప్పే విద్య దేశానికే ఒక ఆదర్శ నమూనాగా నిలవాలని, ఆరోగ్య, విద్య, వైజ్ఞానికంగా దేశం సుసంపన్నం కావాలన్నది డాక్టర్ రవీందర్ ఆకాంక్ష. పేదవాళ్ళు ఎవరైతే తిండికి కూడా కష్టం ఉండి, షెల్టర్కి కూడా కష్టం ఉండే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇప్పించాలన్న ఒకే ఒక ఉద్దేశంతో సుశ్రుత ఫౌండేషన్ ఫర్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కల్చర్ ద్వారా మేము ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నాము.